యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాం. దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మీకును మీ కుటుంబానికి దేవుడు శుభమును కలుగచేయునుగాక. మంచిది, చక్కటి గడిచిన దినము దేవుడు లోకానికి వచ్చి రక్షించి యేసు ప్రభు శిలువ ధ్యానాన్ని మనందరూ చేసుకున్నాం. మేము నమ్ముతున్నాం. మీరందరూ మందిరానికి వచ్చి లేదా వీలైన వారందరూ తమ మందిరాలకు వెళ్ళి యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటల గురించి ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యానం ప్రకారం మీరందరూ కూడా చక్కగా దేవుణ్ణి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగా. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనంలో చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు త్రప్పించుకున్నదని జీవము గల దేవుని కొరకు తృప్తి కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను అని ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆశపడే ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. నిజంగా ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని కొరకు, దేవుని కార్యము కొరకు, దేవుని కొరకు నిత్యము ఎదురు చూసే వారి జీవితంలో దేవుడు ఏమంటున్నాడంటే తృప్తి కలుగుచున్నది. వారి జీవితంలో తృప్తిని దేవుడు కలుగచేయబోతున్నాడు అంటున్నాడు. నిజముగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, అయితే ఎట్లాగా వారి దాహము తీరాలని ఏ రీతిగా ఆశపడుతుంటుందో దేవుని సన్నిధిలో దేవునిని కలిగిన మన జీవితాలలో కూడా దేవుడు చాలామంది చాలా సందర్భాలలో దేవుడు ఎప్పుడెప్పుడు కార్యాలు చేస్తాడు, ఎప్పుడెప్పుడు దేవుడు మేలు చేస్తాడు, ఎప్పుడెప్పుడు దేవుడు మన జీవితంలో కృప చూపిస్తాడు, ఎప్పుడెప్పుడు దేవుడు మన జీవితంలో ఈ కార్యం నెరవేర్చబడుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ కార్యమును బట్టి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నా ప్రాణము నిన్ను అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు తప్పించబడుతున్నది. కోరాహు కుమారులు ఈ విషయం చెప్తున్న మాట, ప్రభువా నీ కొరకు నా ప్రాణము తప్పించిపోతుంది. నీ కొరకు ఏదైనా చేయాలి, నీ కొరకు ఏదైనా ప్రయాసపడాలి, నీ కొరకు సాగాలి, నీ కొరకు ఘనపరచబడాలి, నీ కొరకు పరిగెత్తబడాలి, నీ కొరకు మహిమపరచబడాలి, నీ కొరకు ఏదో ఒకటి చేయాలి ప్రభా అని నాకు తృప్తి కొనుచున్నాను. ప్రభా నేను ఘనపరచబడుతున్నాను, ఆశపడుతున్నాను. నా ప్రాణము, నా జీవితము ఆశతో ఎదురు చూస్తుంది. నిజముగా ఉదయకాల సమయంలో మనము దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడే ఆత్మీయమైన జీవితం కావాలి. దేవుని కొరకు సాగిలపడే ఆత్మీయమైన జీవితం కావాలి. దేవుని కొరకు ముందుకు సాగగలిగే ఆత్మీయమైన జీవితము మనకు, మన కుటుంబాలకి చాలా అవసరం ప్రియమైనది. అందుకే ఆయన అంటాడు, అయా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణము దేవుని కొరకు తప్పించుచున్నది. నా ప్రాణము తప్పించిపోతుంది ప్రభా. నీ కొరకు ఏదైనా చేయాలి అన్న ఆలోచన, నీ కొరకు ఏదైనా చేయాలి అన్న తపన, నీ కొరకు ఏదైనా చేయాలి అన్న ఒక ఉద్దేశము ప్రభా. అందుకే ఆయన అంటాడు, మనం ఏ ఉద్దేశముతో అయితే మనం ఉంటామో అప్పుడు దేవుడు కూడా మన కొరకు ఏదైనా చేయాలి అన్న ఆలోచన కలిగి ఉంటాడు. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ఆయన అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు తప్పించుచున్నది. అంటే మనుషుడి యొక్క ప్రాణము దేవుని కొరకు తప్పిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రాణము కూడా మనుష్యుడు వరకు తప్పిస్తూ ఉంటుంది. అంటే దేవుని కొరకు మనం ఆనుకొని బ్రతికినప్పుడు దేవుడు కూడా మన కొరకు ఆయన ప్రయాస పెడుతుంటాడు. అందుకే జీవము గల దేవుని కొరకు తృప్తి కొనుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు తృప్తి కొనుచున్నది. ఐఎమ్ సాటిస్ఫై. నా దేవుని కొరకు నేను పని చేయడం వల్ల ఐఎమ్ సాటిస్ఫై. ఈరోజు నాకు జీవము కలిగిన దేవుని కొరకు నేను పని చేయటం, ఈరోజు దేవుని కొరకు ఈ పని చేసే కనుక నా తృప్తి కలిగి ఉన్నది. కనుక నా దేవుడు నీకు తృప్తిని కలగజేస్తాడు. ఏ విషయంలో అయితే పోరాడుతున్నావో, ఏ విషయంలో అయితే దేవుని సన్నిధిలో తృప్తి అంటే తపన పడుతున్నావో, ఆశపడుతున్నావో, ఆలోచన కలిగి ఉన్నావో, ఆతృత కలిగి ఉన్నావో, ఆ కార్యమును బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తృప్తిపరచబోతున్నాడు. నిజముగా నీవు ఆశపడినట్లయితే, ఏ ఆశతో అయితే దేవుని సన్నిధిలో నీవు కనపడుతున్నావో ఆ ఆశను బట్టి నా దేవుడు
నీ కుటుంబాన్ని, నీ బిడల జీవితంలో, నీ కుటుంబ పరిస్థితిని బట్టి నీకు తృప్తికరముగా దేవుడు చేయబోతాడు. గనుక నీవు దేవుని సన్నిధిలో నిత్యము ఆశ కలిగి జీవించాలి, ఆలోచన తపన కలిగి జీవించాలి. ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ మై గాడ్. నిన్ను నీవు పరీక్షించుకొని ఈరోజు దేవుని కొరకు ఏదైనా ఒక విషయం నువ్వు చేయాలి అని తపన కలిగినప్పుడు ఆ కార్యమును బట్టి నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గణపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ కలుగచేయనుగాక. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా అతని నీవు గడిచిన దినం సిలువలో కార్చిన రక్తమును బట్టి, సిలువలో పలికిన 7 మాటల ధ్యానం చేసుకోవడానికి కృప చూపించావు. చివరి 2 మాటల్లో ప్రభా, అయ్యా నా దేవుని ప్రాణము నీ చేతికి అప్పగించి ఉన్నది ప్రభా, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానన్నావు. అంటే అయ్యా అతని నీకు సమర్పించుకున్నబడే జీవితాలుగా ఉండాలి. అదే నీ కొరకు ప్రయాసపడే జీవితాలుగా, నీ కొరకు వేగిరపడే జీవితాలుగా అయ్యా అతని మాటలు వించిన ప్రతి ఒక్కరు ఉండునుగా. కానీ ప్రార్థిస్తూ దీవిస్తూ బలపరిచి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.